భారతదేశంలో ఉగ్రదాడులకు ప్రణాళిక రచించి వాటిని అమలుపరచడంలో కీలక పాత్ర పోషించిన లష్కరే తొయిబా సీనియర్ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ అబూ సైఫుల్లా పాకిస్తాన్లో హతమయ్యాడు. భారత్కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సైఫుల్లాను పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో కొందరు గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్ ఉగ్రవాదులకు అభయారణ్యంగా మారింది అన్న వాదనలకు బలం చేకూరుస్తుంది. అదే సమయంలో అక్కడి ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి హత్యలు జరగడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాల నుంచి పరోక్షంగా భద్రత పొందుతున్నట్లు భావిస్తున్న అబూ సైఫుల్లా ఆదివారం మధ్యాహ్నం సింధ్ ప్రావిన్స్లోని మట్లీ పట్టణంలోని సమీపంలోని ఓ కూడలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో రజావుల్లా నిజామనీ స్పాట్లోనే చనిపోయినట్లు అధికారిక సమాచారం. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు ఘటనా స్థలంలోని ఆధారాలు సూచిస్తున్నాయి. భారత్లో జరిగిన పలు భారీ ఉగ్రదాడుల్లో అబూ సైఫుల్లా కీలక సూత్రధారిగా వ్యవహరించారు. ముఖ్యంగా 2006లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ఇతడే ప్రధాన కుట్రదారు అని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.